హాయ్, వెల్కమ్ టు పిపి క్రియేషన్స్ అప్. ఈరోజు వీడియోలో 3 స్టెప్ లేయర్ ఫ్రాక్ని ఎలా మెజర్మెంట్స్ తీసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మొత్తం ఫుల్ లెంత్ వచ్చేసి 54లో మనం ఫస్ట్ బాడీని కట్ చేసుకుంటాం కాబట్టి 14 బాడీ లెంత్ వచ్చేసి మనం 14 తీసుకున్నాం. ఫుల్ లెంత్లో బాడీ లెంత్ 14 తీసేసుకొని మిగతా ఎంత ఉంటుంది 40 ఉంటుంది. 40 బాటమ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం బాడీని కట్ చేసుకుందాం. బాడీ లెంత్ వచ్చేసి 14. దీనికి +1 స్టిచెస్ కోసం +1 యాడ్ చేసుకోవాలి. 14 అంటే +1 15. ఇప్పుడు షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇది బ్యాక్ ఫ్రంట్ రెండు డీప్ నెక్, కానీ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇప్పుడు ఎంత ఉంది 15/2 ఎంత వస్తుంది 7.5. 7.5లో 2 మైనస్ చేస్తే 5.5 ఉంటుంది కదా, ఆ 5.5 ఇక్కడ పెట్టేసుకోవాలి. ఈ 5.5లో మనము 2.5 కట్ షోల్డర్ పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ వస్తుంది. చెస్ట్ 36కి మనం డ్రెస్ లూజ్ వేసుకుంటాం కాబట్టి +2 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 38/4 9.5 వస్తుంది. ఈ 9.5 ఎక్కడ పెట్టాలంటే ఇప్పుడు ఆర్మ్ రౌండింగ్ ఇది ఎంత పెట్టుకున్నాం మనం, షోల్డరు 5.5 పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి ½ ఇంచ్ యాడ్ చేసుకొని 6 పెట్టుకోవాలి. ఇక్కడికంటే ఇక్కడ ½ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోవాలి. ఇప్పుడు టెస్ట్ వచ్చేసి 28. దీనికి కూడా +2 యాడ్ చేసుకొని +2 యాడ్ చేస్తే 30/4 వచ్చేసి 7.75. టక్స్ కోసం 1 ఇంచ్ తీసుకుంటే 8.5. ఇక్కడ 2 ఇంచెస్ స్టిచెస్ కోసం, ఇక్కడ 2 ఇంచెస్ స్టిచెస్ కోసం. ఇప్పుడు ఇక్కడ నుండి కింది లైన్ నుండి పైనకి 1 ఇంచ్ వేసుకోవాలి. ఇక్కడ పైకి 1 ఇంచ్ వేసుకొని బ్యాక్ టక్స్ కోసం మిడిల్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అటు ½ ఇంచ్ ఇటు ½ ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా మనము, ఈ టక్స్ ½ ఇంచ్ అయితే ఎక్కడ పెట్టుకుంటామో ఇక్కడ నుండి ఇట్లా ఈ 1 ఇంచ్ పైకి తీసుకున్న దగ్గరికి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండింగ్ షేప్ దగ్గర షేప్ తీయడం కోసం రౌండింగ్ 1.5 తీసుకోవాలి. 1.5 దగ్గర ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకటేసారి కట్ చేయట్లేదు. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన. బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 7.5. ఇప్పుడు ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ త్రీ పెట్టేస్తున్నాం. ఎందుకంటే నెక్ మంచిగా రౌండ్ షేప్లో రావడం కోసం. ఇక్కడికంటే ఇక్కడ ½ ఇంచ్ ఎక్కువ పెట్టినాం. బ్యాక్ టక్స్ లెంత్ వచ్చేసి 4.5 పెడుతున్నా. ఇది 4.5. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఇటు నుండి ఇట్లా వేసుకొని, ఇది కూడా సేమ్ ఆర్మ్ హోల్ సైడే ఆర్మ్ ఫోల్డింగ్ సైడే వేసుకొని ఫస్ట్ అవుట్లైన్ మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ కట్ షోల్డరు 2.5 పెట్టేసి షోల్డరు 3 ఇంచెస్ పెట్టేయాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5.
పైన 2.5 తీసుకున్నాం, కింద 3 ఇంచెస్ తీసుకున్నాం. దీన్ని బ్యాక్ పార్ట్ని ఎట్లా మార్కింగ్ చేసుకున్నామో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని లోతు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకొని ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ నుండి 1.5 ఇంచ్ తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఫ్రంట్ పార్ట్ నెక్ ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేపు డ్రా చేసుకోవచ్చు. మీకు నెక్ షేప్ ఏది కావాలన్నా ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ లోపలనే డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ దాటేసి ఇటు సైడ్ డ్రా చేసుకోవద్దు. ఇక్కడ వేసుకుంటే ఏమైపోతుందని నెక్ పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎట్లా వేస్తామో టక్స్, బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు మిడిల్ అటు సైడ్ ఎంత వచ్చేసింది, 4 ఇంచెస్ దగ్గర వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ మార్కింగ్ వేసుకున్నా. కట్ చేసిన దగ్గర ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఎట్టేసుకొని టక్స్ వేసుకోవాలి. లెంత్ వచ్చేసి టక్స్ 4 ఇంచెస్ పెట్టుకోవాలి. బ్యాక్ 4.5 పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రంట్ 4 ఇంచెస్ పెట్టు. ఈ లేయర్ ఫ్రాక్ కుట్టడానికి ఒకటి శారీ తీసుకున్నా. ఇప్పుడు ఈ శారీలో ఒక సైడు బాడీ పార్ట్ని కట్ చేసేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ కింద 2 ఇంచెస్ పట్టి వచ్చి హై పఫ్. ఇప్పుడు మొత్తం హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ది 11 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ మనము పట్టి పెట్టాలనుకున్నాం కాబట్టి ఇప్పుడు 11 - 2 9 వస్తుంది కదా. ఇప్పుడు 9 ఇంచెస్ అంటే స్టిచ్చెస్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి 10 ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఐ పఫ్ అనుకున్నాం కాబట్టి ఐ పఫ్కు మనం ఎంత తీసుకుంటాం, 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇది కరెక్ట్గా 3 ఇంచెస్ ఉంది ఇక్కడ దాకా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కదా 10, మనము ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్ హ్యాండ్ షేప్ కోసం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము డ్రెస్లకి హ్యాండ్ లూజ్ చూసుకునేటప్పుడు ఈ హ్యాండ్ ఎంత ఉందో దీన్ని మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండింగ్ ఇది ఎంత ఉందో ఇది మెజర్ చేసుకోవాలి ఎంత ఉందనేది. ఇప్పుడు ఇది ఎంత వస్తుందో ఈ కార్నర్కే మెజర్ చేసుకోవాలి. ఇది మొత్తం ఎంత వచ్చింది, 11 ఇంచెస్ వచ్చింది. మనము ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఫుల్ లెంత్, ఈ ఫుల్ లెంత్ దగ్గర నుండి 11కి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. అంటే 10.7. అంటే మనము దాన్ని ఎక్స్ట్రా స్టిచ్చెస్తోనే మెజర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అంటే మొత్తం ఇప్పుడు 11. హ్యాండ్ రౌండింగ్ మొత్తం లూజ్ వచ్చేసి 11/2 చేస్తే 5.5 దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ స్టిచ్చెస్ కోసం వదిలేసుకోవాలి. ఇప్పుడు
ఇక్కడ మనకి 9 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది కదా మనం తీసుకోవాల్సిన లెంత్ ఇక్కడ దాకా. ఇక్కడ నుండి ఈ కార్నర్కు ఇప్పుడు ఎంత మనం ఇక్కడ 3 ఇంచెస్, ఇది ఎంత తీసుకున్నాము 3 ఇంచెస్ హైప్ ఆఫ్ కదా కాబట్టి ఇక్కడ కొంచెం మాత్రమే మనం ఎన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకున్నామో అంతే. ఇటు 3 తీసుకున్నాం, ఇటు 3 తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ లెంత్ ఎంత ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది గీసుకోవాలి. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ ఎట్లా షేప్ తీసుకుంటామో ఫస్ట్ ఆ షేప్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుండి ఇట్లా జస్ట్ ఇక్కడ ఈ కొంచెంలోనే ఈ అవుట్ సైడ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ దాకా వేసుకోకుండా జస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ 1.5 ఇంచ్ వచ్చే వరకు జస్ట్ ఇట్లా కొంచెం షేప్ వేసేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఫుల్ లెంత్ వచ్చేసి మనకు 54 కదా, ఈ 54లో మనము బాడీ లెంత్ వచ్చేసి మనము 14 వచ్చింది కదా, ఆ 54లో 14 తీసేస్తే మనకు ఎంత వస్తుంది 40. ఈ 40 మనకు ఇప్పుడు బాటమ్ 3 లేయర్స్ వచ్చేసి 40 రావాలి. అంటే మనకు 40 ఎట్లా రావాలి, కుట్టుకున్న తర్వాత మనకు రెడీ 40 రావాలి. అంటే మనము ఒక్కొక్క లేయర్కి 2 ఇంచెస్ స్టిచ్చెస్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 లేయర్స్ అని చెప్పినాం కదా, ఒక్కొక్క లేయర్కి 2 ఇంచెస్ కాబట్టి మొత్తం 3 లేయర్స్కి 6 ఇంచెస్ అంటే 40 ప్లస్ 6 46 వస్తుంది. ఈ 46ని ఇప్పుడు మనం క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చెప్తాం. ఇప్పుడు మనము ఫస్ట్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఫ్లవర్స్ ఎటువైపు ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఫ్లవర్స్ ఇటు నుండి ఇటు ఉన్నాయి కాబట్టి నేను ఇదే విధంగా లెంత్ ఎంత వస్తుందో చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుండి చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఎంత రావాలి 46. ఈ 46 ఇక్కడ దాకా వస్తుంది కదా, ఇక్కడ దాకా ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఫుల్ లెంత్ మనకు ఎంత అవసరం ఉంటుందో అంత కట్ చేసుకొని ఆ మిగిలిన దాంట్లో ఇప్పుడు మనకి ఎంత 3 లేయర్స్ కాబట్టి ఎంత వస్తుందో చూసుకొని ఒక్కొక్క లేయర్ దగ్గర ఇట్లా చిన్న టక్స్ పెట్టేసుకొని క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ అర్థమైందా? ఫస్ట్ మరి ఇప్పుడు 46 ఫుల్ లెంత్ వస్తుంది కదా, ఇప్పుడు మనకు ఒక్కొక్క లేయర్ ఎంత వస్తుంది అంటే 15.5 వస్తుంది. ఇప్పుడు 15.5 దగ్గర ఇట్లా చిన్న ఒక కట్ పెట్టేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి 15.5 వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 15.5 దగ్గర మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఫస్ట్ ఇలా పెట్టేసుకొని పెట్టుకున్నాం కదా. ఇట్లా పెట్టుకున్నప్పుడు శారీ క్లాత్లో అంటే స్ట్రైట్ పీస్లు ఏవైనా సరే ఇట్లా పట్టుకొని లాగితే స్ట్రైట్గా కట్ అవుతుంది క్లాత్. ఇప్పుడు మనము లేయర్స్ అంటే ఫ్రిల్స్ ఒక్కొక్క 3 స్టెప్స్ అంటే ఫస్ట్ స్టెప్ అనేది తక్కువ, దానికంటే ఇది కొంచెం ఎక్కువ, అంటే మళ్ళీ లాస్ట్ అనేది దీనికంటే ఎక్కువ వస్తుంది. అంటే ఇది ఎలా తీసుకోవాలో నేను చెప్తా. ఇప్పుడు మనం ఫస్ట్ వేస్ట్ ఎంత తీసుకున్నాము 11, అంటే 11లో -1 పోతుంది, ఎందుకంటే టక్స్ వేస్తాం కదా 1 ఇంచు, అంటే మనకి ఎంత వస్తుంది అప్పుడు 10 వస్తుంది. 10 అంటే ఇది డబల్ ఉంది అంటే 20 వస్తుంది. అప్పుడు ఈ 20లో బ్యాక్ పార్ట్ 20 ఫ్రంట్ పార్ట్ 20 మొత్తం వచ్చేసి 40 వస్తుంది కదా. ఇప్పుడు 40 అంటే 40కి మనము క్లాత్ ఎక్కువ ఉంది అని అనుకుంటే 40కి డబల్ పెట్టేసుకోవచ్చు, అంటే 80 ఇంచెస్. లేదు అని అనుకుంటే ఇప్పుడు 40కి ప్లస్ 30 యాడ్ చేసుకొని 70 ఇంచెస్ పెట్టుకోవాలి. అంటే ఇది ఫస్ట్ లేయర్ 70 పెట్టుకున్నాం అనుకో, సెకండ్ లేయర్ వచ్చేసి 70 ప్లస్ దీనికంటే ఒక 20 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది 90. అంటే 90కి క్లాత్ ఎక్కువ ఉంది అని అనుకుంటే మనము దీనికి డబల్ కూడా పెట్టేసుకోవచ్చు. లేదు తక్కువ ఉంది అని అంటే 20 ఇంచెస్, అంటే 70కి ప్లస్ 20, ఇప్పుడు దీనికి 20 ఇంచెస్.
ఇట్లా పైన లేయరు, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఒక్కొక్కటి పెంచుకుంటూ +20 యాడ్ చేసుకుంటూ పెంచుకుంటూ ప్రిల్స్ పెట్టేసుకొని బాడీకి అటాచ్ చేసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.